అందరూ నమస్కారం. నేను మీ శ్రేణి జయభారత్ జయ ఉత్తరాంధ్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పీపీపీ విధానం మెడికల్ కాలేజీలు కానీ హాస్పిటల్ కానీ ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే పేదవాళ్ళకి ఫ్రీగా విద్య అందిస్తుంది, వైద్యం అందిస్తుంది అని కూటమి ప్రభుత్వం చెప్తుంది. పీపీపీ విధానం వేస్ట్, ప్రజలకి పట్టిస్తున్న దరిద్రం, మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం అని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరి మాట మంచిది లేదా చెడ్డది అనేది ప్రజలు చాలా నిశ్శబ్దంగా గమనిస్తున్నారు. అయితే కోటి సంతకాల సేకరణ అనేది వైసీపీ పూర్తి చేసింది. ప్రజలు కూడా భారీ ఎత్తులో సంతకాలు పెట్టి వైసీపీకి అండగా ఉన్నారు. అలాగే ఈ వైసీపీ కోటి సంతకాలు తీసుకెళ్ళి గవర్నర్ గారి చేతిలో పెట్టారు. అయితే ఇంతలోకే ఇవన్నీ జరుగుతుండగా కూటమి ప్రభుత్వం ఒక భారీ ఛాలెంజ్ తీసుకుంది. ఏంటంటే 4 కాలేజీలు పీపీపీ విధానంలో 4 కాలేజీలకి టెండర్లకు పిలిచింది. ఇవన్నీ జరుగుతున్నాయి. కోటి సంతకాలు అయ్యి గవర్నర్ గారికి ఇచ్చారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి, నాయకులు వెళ్ళి గవర్నర్ గారికి కోటి సంతకాలు ప్రజలు ఇంత వ్యతిరేకిస్తున్నారు ఈ పీపీపీ విధానాన్ని వాళ్ళ వర్షం వాళ్ళు చెప్పుకున్నారు. ఎవరైతే ఎవరి విధానం వాళ్ళది, మన విధానం మందే అని కూటమి నాయకులు యొక్క సీఎం గారు టెండర్లు పిలిచారు. 4 కాలేజీలకి టెండర్లు పిలిచారు. ఆశ్చర్యం ఏంటంటే 4 కాలేజీలు టెండర్లు పిలిస్తే ఒక్క కాలేజీకి మాత్రమే టెండర్ బిట్టేశారు. మిగతా 3 కాలేజీలకు ఎవరు రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు, ఎవరైనా ఈ పీపీపీ విధానంలో కాలేజీలు తీసుకున్నారా, మా ప్రభుత్వం వచ్చాక 2029లో ఇట్లా ఈ పీపీపీ విధానం యొక్క జీవోని రద్దు చేస్తాం అని చెప్పారు. దానికి భయపడినట్టున్నారు కొందరు.